వందనాలండి. ఈరోజు మే 19 అహీతోపెల్ అనే అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2 సమూయేలు 16:23లో ఆ దినములలో అహీతోపెల్ చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదు అబ్షలోము ఇద్దరు కూడా దాన్ని అట్లే ఎంచుచుండరి. అహీతోపెల్ దావీదు వద్ద చాలా గౌరవం పొందుకున్న సలహాదారుడు. అతను దావీదు చాలా ఆత్మీయంగా ఉండేవారని కీర్తన 55:14లో దావీదు రాసిన మాటలు అతన్ని గురించే అని అందరూ అనుకుంటారు. అతను ఏమి రాశాడంటే, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము, అంటే కలిసి జీవించే వాళ్ళు అని తెలుస్తుంది. దావీదు కీర్తనలో గ్రంథస్థం చేశాడు. ఒక ప్రాణ స్నేహితుడు మనసును గాయం చేస్తే భరించడం చాలా కష్టం. తన కుమారుడు అబ్షలోము తనకు విరోధంగా పన్నుతున్న కుట్రలో అహీతోపెల్ కూడా ఉన్నాడు అనే సంగతి విని దావీదు చాలా బాధపడ్డాడు. అత్యంత సన్నిహితునిగా తాను అనుకుంటున్న తన స్నేహితుడు కుమారునితో కలిసి తనతో శత్రువు అయ్యాడని తెలిసి భరించలేకపోయాడు. తన తండ్రితో తిరిగి కలుసుకోవడానికి అవకాశం లేనంత అగాధం ఏర్పరచుకోమని, ఆ తర్వాత వెంటాడి దావీదును ఓడించమని సలహా ఇచ్చింది అహీతోపెలే. ఈ కథంతా 2 సమూయేలు 16:21లో 17:1లో మనం చూడగలం. హూషై అనే వ్యక్తిని దావీదు అబ్షలోము యొద్ద వేగుగా ఉంచాడు. అతనే వెంటనే వెంబడించొద్దు అని సలహా ఇచ్చాడు. అబ్షలోము అభిషేక్ సలహా తీసుకున్నందువల్ల తన యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని, చివరకు ప్రాణాలని కూడా కోల్పోయాడు. అహీతోపెల్ తాను చేసిన ఆలోచన జరగకపోవటం చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతన్ని పాతిపెట్టురి అని 2 సమూయేలు 17:23లో కనపడుతుంది. పైకి చూస్తే అహీతోపెల్ సులభంగా మారిపోయేవాడు, దావీదు పట్ల చాలా మోసకారిగా ఉన్నట్లుగా కనపడతాడు. చాలామంది నడవడి వారి మనస్తత్వానికి విరుద్ధంగా ఉంటుంది. కొంచెం లోతుగా అహీతోపెల్ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే అతను ఎందుకలా చేశాడో తెలుస్తుంది. అహీతోపెల్కు ఒక్కడే కుమారుడైన ఏలియాము దావీదు నమ్మకస్తులైన 30 మందిలో ఒకడు అని 2 సమూయేలు 23:34లో మనకు కనపడుతుంది. ఏలియాముకు ఒక అందమైన బెత్షెబా అనే కుమార్తె ఉంది. దావీదు సైన్యంలో మరొక ఘనుడైన సైనికుడైన ఊరియాతో అతనికి పెళ్ళైన ఆమె భార్య అయింది. ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల అని 2 సమూయేలు 12:3లో నాతాను చెప్పిన మాటలు ఆ చిన్నదాన్ని దావీదు వ్యభిచరించుకు తీసుకెళ్లాడు. ఈమె అహీతోపెల్కి చాలా ప్రియమైన మనవరాలు. ఆమెపై జరిగిన అత్యాచారం అతను భరించలేకపోయాడు. దావీదును వదిలి గిలోహులో తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతన్ని అబ్షలోము పిలిపించుకున్నాడు. ఇతరులను క్షమించలేక మనసంతా చేదుతో నింపుకున్న వ్యక్తుల జీవితాలు ఏమవుతాయో చెప్పడానికి అహీతోపెల్ ఒక మంచి ఉదాహరణ. అతను ఉరిపెట్టుకొని చనిపోయాడు. దావీదు పట్ల కోపం రావడం సహజమే, కానీ దావీదు బెత్షెబాను రాణిగా చేసుకోవడమే కాకుండా మిగిలిన కొడుకులందరినీ పక్కన పెట్టి ఆమెకు పుట్టిన కుమారుడు సొలొమోన్నే రాజుగా చేసినందుకు క్షమించి ఉండాల్సింది. కానీ అతడు చేదుతోనే బతికాడు. అందుకనే ఉరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఎదురుపడింది. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, అహీతోపెల్లాగా మేము ఉండకుండా తండ్రి, ఎవరు మా పట్ల హాని చేసినా కూడా మీరే చూసుకుంటారు, పగ తీర్చుకొనుట మీ పని అని మీ పైన వదిలేసి మేము సంతోషంగా ఉండగలిగే శక్తి గురించి మనం వేడుకొంచున్నాం. క్షమాపణ సంతోషాన్ని ఇస్తుంది, క్షమాపణ చేదును నిర్మూలిస్తుంది అనే సంగతి మేము తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.